సాధారణంగా కుక్క కాటుకు చెప్పు దెబ్బ, దెబ్బకు దెబ్బ ఇట్లాంటి మాటలు వింటుంటాం. అట్లాగే ఇప్పుడు ఇరాన్ వాళ్ళు డ్రోన్లు దాడి చేశారు. కాబట్టి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఏ క్షణంలోనైనా ఇజ్రాయెల్ అసలే తెంగరది ఏ టైంలోనైనా అటాక్ చేస్తారనుకుంటే అది ఇంతవరకు అటాక్ చేయలే. ఏంటనేది ఎవరికి అర్థం కాలేదు. కానీ ఇప్పుడు తాజాగా వెలువడుతున్నటువంటి సమాచారాలు ఏంటంటే సౌదీ అరేబియా, దుబాయ్ ఇట్లాంటి వాళ్ళతో స్నేహం ఉంది కాబట్టి వాళ్ళ నుండి కొంత సమాచారం తీసుకుంటుంది ఇరాన్ మీద. ప్లస్ వాళ్ళ ఎయిర్ స్పేస్ వినియోగించుకోవడానికి ఇంటర్నల్ అండర్స్టాండింగ్తో ఉంది. ఇదే యూరప్ దేశాలన్నిటికీ ముందు సమాచారం ఇచ్చుకుంటుంది, మీరు మా జోలికి అడ్డు రావద్దు అనేటువంటి. అట్లాగే అమెరికా వాళ్ళు రాము అంటే మీరు రానక్కర్లేదు, మేము చేసుకుంటాం యుద్ధం, మీరు కావాల్సినట్టు లాజిస్టిక్ సపోర్ట్ చేయమని అరబ్ దేశాల నుంచి కూడా లాజిస్టిక్ సపోర్ట్ తీసుకుంటుంది. టోటల్గా చూస్తే ఇరాన్ లోపలి పార్ట్, సరిహద్దుల మీద కాదు యుద్ధం చేయాలనుకుంటుంది. ఇజ్రాయెల్ సరిహద్దుల మీద దాడి చేయాలి. ఇరాన్ లోపల ఉన్నటువంటి పార్టుల మీద దాడి చేయడానికి సిద్ధపడుతోంది. ఇది చాలా ప్రమాద గంటికలు మోగించేటటువంటి అంశం.